హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్రేజీస్. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది కానీ చేయలేకపోయాం. ఎవరు రాలేదన్నమాట నమాజ్కి. ఇన్ఫాక్ట్ నేను కూడా వెళ్ళలేదు. సో యాక్చువల్గా ఇక్కడ మా మావయ్య వాళ్ళు ఖాజా నమాజ్ పండగ చేస్తున్నారు. ఫాతిహా ఉంది సాయంత్రం. అప్పుడు మా బాయ్స్ అందరూ వస్తారు. సో మావయ్యకి హెల్ప్ చేద్దామని ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చామన్నమాట. రావడానికి కూడా లేట్ అయిపోయింది, 10:30 అలా వచ్చాము. సో ఇంట్లోకి ఇలా వచ్చామో లేదో మామయ్య కిందకి పిలిచి చిన్న పనులు చేసాను అన్నారు. సో ఇప్పుడు జగదమ్మ మద్రసా దగ్గరికి వచ్చామన్నమాట. మద్రసాలో ఈ బియ్యం బస్తాల్లోన డైరెక్షన్ తీసుకెళ్ళమంటున్నారు. దానికోసం వచ్చాం. తీసుకొని ఇంక బయలుదేరిపోతాం. ఇప్పుడే నేను పైకి వచ్చాను. అది మమ్మీకి ఉల్లిపాయలు టమాటాలు రమ్మన్నారు అనమాట. పైకి అది తీసుకొని వచ్చాము. కూడా ఫుల్గా హెవీగా ఉంది, వర్క్ చేస్తున్నాము అలా నడమాలి. సో చూడండి కింద వర్క్ అలాగ అవుతుంది. చూడండి గైస్, అక్కడ చూడండి గైస్, కర్ర కొడుతున్నారు మా తమ్ముడున మా బామ్మడి కలిసి. మా మావయ్య అక్కడ ఉన్నారు, మా డాడీ కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు మావయ్యలు అందరూ కలిసి అక్కడ కర్రలు ఎరగొడుతున్నారు. ఇక్కడ వంట పని జరుగుతుంది. వంట పనులు గట్టిగానే జరుగుతున్నాయి. ఇంకా కింద ఫ్లోర్లో అయితే సాయంత్రం ఫాతిహా కోసం పెట్టాల్సిన ప్రసాదాన్ని వండుతున్నారు. సో కాసేపట్లో కలుద్దాం. మసీద్కి వెళ్ళాలి. ఇంకా 12:45 అయిపోయింది టైము. ఇప్పుడు బయలుదేరిపోతాం. మసీద్కి బయలుదేరిపోయాం గాయస్. మసీద్కి ఈరోజు జుమ్మా కదా. సో ఫ్రైడే నమాజ్ బేగా వెళ్ళిపోవాలి, లేకపోతే మసీద్లో ఫిల్ అయిపోతాయి. సో మసీద్కి బయలుదేరిపోయాం. మసీద్ చూపిస్తాం. జగదమ్మ మక్కా మసీద్ అండి ఇది. చూడండి గాయస్, ఇది మక్కా మసీద్ లోపల నుండి వ్యూ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా పెద్దది మసీద్ యాక్చువల్గా అయితే. నమాజ్ అయిపోయింది గైస్. సో అయిపోయింది, బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్తున్నాను. ఇవ్వండి ఇలా కూర్చొని ప్రశాంతంగా సాంగ్స్ వినుకుంటున్నామో లేదో కరెంట్ తీసాడు గైస్. సో ఇలా బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆల్మోస్ట్ కుకింగ్ పని మొత్తం అయిపోయింది. వాళ్ళు కూడా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కొంతమంది, ఇంకా కొంతమంది చేస్తున్నారు. ఇవ్వండి మా తమ్ముడు హాయ్ బోల్, సబ్స్క్రైబ్ కర్ బోల్. మా చిన్న తమ్ముడు బామ్మర్ చదువుతాను అనమాట. మా మావయ్య కొడుకు నవాజ్ బాబు, వీడి పేరు నవాజ్. నవాజ్ ఓకే గైస్, మీకు సాయంత్రం అసలైన మూమెంట్ నుంచి ఏ మూమెంట్ లేదు గైస్. ఇప్పుడే కరెంట్ పోయిందని బాధ మీద బయటకు వచ్చాము సీరియస్గా. సాయంత్రం 6-6:30 అలా స్టార్ట్ అవుతుంది గైస్ ఒరిజినల్ మూమెంట్. అప్పుడు మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ వ్యూ భలే మారిపోయింది గైస్. చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మొత్తం వ్యూని చూడండి. మొత్తం స్టార్ట్ అయిపోయింది గైస్. ఎందుకో తెలీదు, సడన్గా ఇదొక హఠాత్ పరిణామం. అక్కడ వర్షం పడుతున్నా సరే పని ఆగకూడదనేసి అందరం అక్కడ తడుస్తూ కూడా పని చేస్తూనే ఉన్నాం అన్నమాట. చూడండి మొత్తం తడిసిపోయాము. మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కింద. నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఫుల్గా తడిసిపోయింది. ఇందాక వర్షంలో ఫుల్గా అవి చేస్తున్నప్పుడు బాగా తడిసిపోయాము అనమాట అందరం. కింద మా తమ్ముడు కూడా బట్టలు మార్చుకున్నారు. ఇంకొకటి మార్చుకొని కిందకి వెళ్ళిపోదాం. కింద చూపిస్తాను ఎలాగుందో అంత రెడీ చేస్తున్నారు గాయస్. ఇప్పుడు ఫాతిహా స్టార్ట్ చేసేసారు. ఖాజా గరీబ్ నవాజ్ బాబా వారి పేరు మీద ఫాతిహా చేస్తున్నారు అనమాట. ఫాతిహా అయిన తర్వాత సలాం చదివారు గాయస్. ఫాతిహా అయిపోయింది గాయస్ ఖాజా గరీబ్ నవాజ్ది. ఇప్పుడు కాసేపట్లో దావత్ స్టార్ట్ చేస్తారు. ఓకే ఇవ్వండి, మా మావయ్య వాళ్ళ ఇంట్లో కొత్త ఫ్రేమ్ పెట్టించారనమాట ఖాజా గరీబ్ నవాజ్ది. ముందు ఒకటి ఉండేది కానీ ఇది దానికన్నా బాగుంది. ఎంత బాగుందో ఫ్రేమ్, సేమ్ సైజ్ గైస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇవ్వండి ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ మారిందనమాట. ఆ బార్డర్ వచ్చింది, చాలా నీట్గా ఉంది గైస్. కిందకి వెళ్తున్నాం గైస్. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా భోజనాలు చేయాల్సినవన్నీ చూద్దాం. భోజనాలు స్టార్ట్ అయిపోయాయి గైస్. అందరూ తిన్న తర్వాత ఇవ్వండి మా వీధిలో వాళ్ళందరూ కూర్చొని బాయ్స్ తిన్నారు గైస్. అంతా అయిపోయింది, మొత్తం పండగ అయిపోయింది, బాగా అయింది అల్హమ్దులిల్లాహ్. సో ఏం లేదు, ఫుల్గా అలిసిపోయాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. పైకి వస్తాను, తల మొత్తం బాగా నొప్పుకుంది. సో ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాం గైస్. ఈరోజు బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తాం. అప్పటి వరకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.